అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే ఒంగోలు. ఈరోజు రాష్ట్ర రాజకీయాలు కనుక మనం ఒకసారి నిశ్చితంగా కనుక పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటూనే రాజకీయాల్లో 30 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కొంతమంది రాజకీయ నాయకుల జీవితాలను ప్రశ్నార్థకం చేశాడు. వాళ్ళందరూ కూడా తెరమరుగయ్యే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో ప్రధానంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఒంగోలు ఎంపీగా 3 దశాబ్దాల కాలం వరకు సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈరోజు వైసీపీలో అదే పరిస్థితి నెలకొని ఉంది. అదేవిధంగా తన రాజకీయ చతురతతో ప్రత్యర్థికి చుక్కలు చూపించగల మహేందర్ రెడ్డి గారి పరిస్థితి కూడా ఆ విధంగానే తయారైంది. ఒకవైపు వైనాట్ 175 అంటూనే రాజకీయాల్లో సుదీర్ఘకాలం వివిధ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కాంగ్రెసు వైసీపీ పార్టీలో మా పార్టీలు మారినప్పటికీ కూడా వీళ్ళకంటూ మహేందర్ రెడ్డికి కానీ ఇటు మాగుంట శ్రీనివాసులరెడ్డి కానీ ఒక బ్రాండ్ ఉంది. రాజకీయాల్లో వీళ్ళు చిన్నపాటి విమర్శలు చేసేటువంటి సాదాసీదా వ్యక్తులుగా అయితే మాత్రం వీళ్ళకి ఆ బ్యాడ్ కంటెంట్ అయితే వీళ్ళకి అంటలేదు. వీళ్ళు హుందాగా వ్యవహరిస్తారు, హుందాగా ఉంటారు, విమర్శలకు దూరంగా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. క్యాడర్ని కాపాడుకుంటూ వాళ్ళకి ఒక ట్రెండ్ సృష్టించినటువంటి వీళ్ళని సడన్గా ఇంకొక 4-5 అంటే ఇంకో 2 నెలలు 2-3 నెలలు ఎలక్షన్ ఉన్నాయి అనగా వీళ్ళ రాజకీయ జీవితమే కనుమరుగయ్యే పరిస్థితి నెలకొని ఉంది. మనం ఒకసారి ఒంగోలు నియోజకవర్గాన్ని కనుక పరిశీలించినట్లయితే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఎంపీ క్యాండిడేట్ అంటే మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరే వినిపిస్తూ ఉండేది. ఈయన అంటే ఈ మధ్యకాలంలో 1-2 సార్లు మాత్రమే ఈయన ఓటమి చవి చూడటం జరిగింది. అంతకుముందు కన్నం బలరాం మీద ఓడిపోవటం జరిగింది. తర్వాత పరిస్థితులు మారినప్పుడు కూడా వైవి సుబ్బారెడ్డి మీద మాగుంట శ్రీనివాసులరెడ్డి ఓటమి చవి చూడటం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మాగుంటకి ఈసారి టికెట్ ఒంగోలు అసెంబ్లీ టికెట్ వైసీపీ అధిష్టానం కేటాయించకపోవడంతో అతను ఫస్ట్ నుంచి కూడా ఈసారి కనుక నాకు వైసీపీ అధిష్టానం కనుక టికెట్ కేటాయిస్తే మాగుంట రాఘవరెడ్డిని తన రాజకీయ వారసుడిగా ఒంగోలుకు పరిచయం చేస్తానని ఫస్ట్ నుంచి అంటూ ఉన్నాడు. అయితే కొంత వీళ్ళ మీద ఉన్నటువంటి లిక్కర్ కేసులు కొన్ని సమస్యల వల్ల వీళ్ళకి కాకుండా ఈసారి అధిష్టానం చెవిరెడ్డికి నియోజకవర్గ సమన్వయకర్తగా ఇవ్వటం జరిగింది. అంటే ఒంగోలు పార్లమెంటరీ సమన్వయకర్తగా చెవిరెడ్డిని నియమించడం, దీంతో చెవిరెడ్డికి దాదాపుగా పార్లమెంట్ టికెట్ కన్ఫర్మ్ అయ్యింది అనుకున్నటువంటి మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీకి రాజీనామా చేయటం జరిగింది. రాజీనామా చేస్తూ కూడా ఆ రోజు కూడా రాజకీయాల్లో తన ఫ్యూచర్ అంటే రాబోయే రాజకీయాల్లో తన పయనం ఎటుంటుందని కూడా ఒక క్లియర్గా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా తన రాజకీయ వారసుడిగా కూడా ఈసారి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలకే మేము పోటీ చేస్తాము, అది కూడా నా రాజకీయ వారసుడిగా రాఘవరెడ్డినే పరిచయం చేస్తామని చెప్పిన సందర్భం అయితే మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో రాజకీయాలు చేసుకుంటూ వెళ్తూ వివాదాలకు దూరం అవుతూ ఉన్నటువంటి మానుగుంట వీళ్ళిద్దరి రాజకీయం ఈరోజు తెరమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీలో గనక మాగుంట శ్రీనివాసులరెడ్డి గనక చేరితే తన రాజకీయ వారసుడిగా రాఘవరెడ్డిని ప్రకటించి రాఘవరెడ్డిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా కనుక బరిలో కనుక దింపితే అవతల చెవిరెడ్డిని ఢీకుంటాడా లేదా అనేది మనం ఆఫ్టర్ ఎలక్షన్ వరకు మాత్రం వేచి చూడాల్సిన పనే. మానుగుంట మహేందర్ రెడ్డి ఆల్మోస్ట్ వైసీపీ టికెట్ కోల్పోవడం జరిగిందనేది మనం తెలుసుకోవచ్చు. ఈ మధ్య వేమిరెడ్డి కూడా మహేందర్ రెడ్డిని కలిసి టీడీపీలో చేరితే మనకి వేరే రూపాల్లో లాభం చేకూర్చిద్దని కూడా చెప్పినా కూడా వేమిరెడ్డి అభ్యర్థిని తిరస్కరించడం జరిగింది. మొన్న విజయసాయిరెడ్డి కూడా మహేందర్ రెడ్డిని కలవటం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా వైనాట్ 175లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ 1 అమలు చేస్తున్నాడు, ప్లాన్ B అమలు చేస్తున్నాడు ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉంది.